హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది బిగినర్ గైడ్ అనమాట. సో క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, బిగినర్స్ తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం అబౌట్ క్వాంటమ్ కంప్యూటర్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో క్వాంటమ్ కంప్యూటర్స్ వర్క్ డిఫరెంట్లీ ఫ్రమ్ నార్మల్ కంప్యూటర్స్. సో నార్మల్ కంప్యూటర్స్ కంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏమవుతాయంటే డిఫరెంట్గా వర్క్ అవుతాయి అనమాట. సో నార్మల్ కంప్యూటర్స్ కంటే కొన్ని అడ్వాన్స్మెంట్స్, కొన్ని ఎక్కువ ఫీచర్స్ అనేవి ఉంటాయి అనమాట క్వాంటమ్ కంప్యూటర్స్లో. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఏంటంటే మొత్తం క్వాంటమ్ మెకానిక్స్ మీద అయితే బేస్ అయి ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా దాని వర్కింగ్ కానివచ్చు, దాని కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్వాంటమ్ మెకానిక్స్ మీద అయితే బేస్ అయి ఉంటాయి. సో యూజ్డ్ ఫర్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, నార్మల్ కంప్యూటర్స్ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్వాంటమ్ కంప్యూటర్ అయితే సాల్వ్ చేయగలదు అనమాట. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వగలదు, వాటన్నిటిని కూడా సాల్వ్ చేయగలదు అనమాట. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది క్వాంటమ్ కంప్యూటర్స్కి. సో స్టిల్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు, స్టిల్ ఇన్ ఎర్లీ స్టేజ్ అనమాట. సో ఇంకా ఎర్లీ స్టేజ్లో డెవలప్మెంట్లోనే ఉంది. సో ఫ్యూచర్లో మనం క్వాంటమ్ కంప్యూటర్ గురించి ఎక్కువ స్కోప్ అయితే చూడవచ్చు అనమాట. సో హౌ నార్మల్ కంప్యూటర్స్ వర్క్. సో నార్మల్ కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో నార్మల్ కంప్యూటర్స్ వచ్చేసి బిట్స్ అనేవి యూజ్ చేస్తాయి అనమాట. సో బేసిక్ యూనిట్ ఆఫ్ నార్మల్ కంప్యూటర్ అంటే మనం బిట్స్ అని చెప్పుకోవచ్చు. సో నార్మల్ కంప్యూటర్స్లో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే నార్మల్ కంప్యూటర్స్లో మొత్తం డేటా అంతా కూడా బిట్స్ రూపంలో అయితే స్టోర్ చేసుకుంటుంది, బిట్స్ ఫార్మాట్లో. లైక్ బైనరీ లాంగ్వేజ్ తెలుసు కదా. సో 0-1 ఫార్మాట్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. ఈదర్ 0 ఆర్ 1 ఏదో ఒక వాల్యూ అనేది ఉంటుంది, 0 కానీ 1 కానీ. సో 0-1 ఫార్మాట్లో మొత్తం డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట నార్మల్ కంప్యూటర్స్లో. అండ్ ప్రాసెస్ 1 స్టెప్ అట్ ఏ టైం. సో నార్మల్ కంప్యూటర్లో ఏమవుతుందంటే అట్ ఏ టైం 1 స్టెప్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎగ్జిక్యూషన్ టైం అనేది కొంచెం డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్ ఏ టైం 1 స్టెప్ అనేది ప్రాసెస్ చేయగలదు నార్మల్ కంప్యూటర్స్లో. అండ్ ఫాలో ఏ ఫిక్స్డ్ సీక్వెన్స్. సో ఒక ఫిక్స్డ్ సీక్వెన్స్ అనేది బిట్ సీక్వెన్స్ కానివచ్చు, కంట్రోల్ సీక్వెన్స్ కానివచ్చు, ఒక ఫిక్స్డ్ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది అనమాట నార్మల్ కంప్యూటర్స్లో. అంటే లీనియర్గా వర్క్ అవుతుంది. అండ్ లిమిటెడ్ ఇన్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్. సో కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్ని హ్యాండిల్ చేయడానికి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని సాల్వ్ చేయగలదు, బట్ హై కాంప్లెక్స్ ఉన్న ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడానికి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఐడియా ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో నార్మల్ కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి చూసాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది చూద్దాం. సో క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే క్యూబిట్స్ అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట. సో నార్మల్ కంప్యూటర్లో బేసిక్ యూనిట్ ఏంటంటే బిట్స్ అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే నార్మల్ కంప్యూటర్స్లో స్టోర్ చేసుకునే ప్రతి డేటా కూడా సో బిట్స్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. 0-1 బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది. 0-1 ఫార్మాట్లో మొత్తం డేటాని స్టోర్ చేసుకుంటుంది. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే క్యూబిట్స్ యూజ్ చేస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్. సో క్యూబిట్స్లో ఏంటంటే మామూలుగా బిట్స్లో 0 ఆర్ 1 స్టోర్ చేసుకుంటాం మనం. బట్ క్యూబిట్లో ఏంటంటే సైమల్టేనియస్గా 0 అండ్ 1 రెండు పాసిబుల్ అవుతాయి అన్నమాట. సో అది మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో క్యూబిట్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్. సో క్యూబిట్స్ కెన్ హోల్డ్ మల్టిపుల్ స్టేట్స్. సో బిట్స్లో ఏంటంటే నార్మల్ కంప్యూటర్లో ఓన్లీ ఒక స్టేట్ మాత్రమే హోల్డ్ చేయగలదు, ఎయిదర్ 0 ఆర్ 1. బట్ క్యూబిట్స్లో ఏంటంటే మల్టిపుల్ స్టేట్స్ని అట్ ఏ టైం హోల్డ్ చేయగలదు, 0 అండ్ 1 సైమల్టేనియస్గా హోల్డ్ చేయగలదు అన్నమాట. కెన్ ప్రాసెస్ మెనీ పాసిబిలిటీస్ అట్ వన్స్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే అట్ ఏ టైం మల్టిపుల్ పాసిబిలిటీస్ని ప్రాసెస్ చేయగలదు అనమాట. సేమ్ టైం సైమల్టేనియస్గా మల్టిపుల్ ప్రాసెస్ చేయగలదు అనమాట పాసిబిలిటీస్ని. అండ్ మేక్స్ కాంప్యూటేషన్ ఫాస్టర్. సో అలా సైమల్టేనియస్గా ప్రాసెసింగ్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే కాంప్యూటేషన్ అనేది ఫాస్టర్ అవుతుంది అనమాట. సో ఎఫిషియెంట్గా మనకి టైంని, ఎఫర్ట్ని కూడా సేవ్ చేస్తారు అనమాట. సో ఇది బేసిక్ ఐడియా ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి? సో సూపర్ పొజిషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటంటే సో క్యూబిట్ కెన్ బి 0 అండ్ 1 అట్ ద సేమ్ టైం. సో ఆల్రెడీ చెప్పాను కదా, క్యూబిట్లో మనకు నార్మల్ కంప్యూటర్స్లో బిట్స్లో ఏంటంటే ఒక వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలదు, ఎయిదర్ 0 ఆర్ 1. బట్ క్యూబిట్ ఏంటంటే బేసిక్ యూనిట్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటర్. సో ఆ క్యూబిట్లో అట్ ఏ టైం సేమ్ టైం మనకు 0 అండ్ 1 రెండు పాసిబుల్ అవుతాయి అన్నమాట. సో క్యూబిట్ కెన్ బి
0 and 1 అట్ ద సేమ్ టైం. సో సైమల్టేనియస్ 0 and 1 రెండు కూడా పాసిబుల్ అవుతాయి అనమాట క్యూబిట్లో. అలౌస్ మల్టిపుల్ క్యాల్కులేషన్ సైమల్టేనియస్లీ. సో మల్టిపుల్ క్యాల్కులేషన్స్ కూడా సైమల్టేనియస్గా అలో చేస్తుంది, ఎందుకంటే సో మల్టిపుల్ స్టేట్స్ని హోల్డ్ చేయగలదు కాబట్టి. సో మల్టిపుల్ క్యాల్కులేషన్స్ కూడా సైమల్టేనియస్గా అలో చేస్తుంది. సో ఇంక్రీజెస్ ప్రాసెసింగ్ పవర్. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రాసెసింగ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేయడం కానీ, మల్టిపుల్ ప్రాసెసెస్ని అట్ ఏ టైం ప్రాసెసింగ్ చేయడం కానీ, సో అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ సూపర్ పొజిషన్ అనేది కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ క్యూబిట్ అదంతా కూడా బేసిక్ యూనిట్ అనమాట. సో నార్మల్ కంప్యూటర్స్లో ఏదైతే మన డేటా మొత్తం బిట్స్లో స్టోర్ చేసుకుంటుందో, సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మొత్తం క్యూబిట్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఇదంతా కూడా మనకి కోర్ ప్రిన్సిపల్ అనమాట. సూపర్ పొజిషన్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో కోర్ ప్రిన్సిపల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్లో ఎంటాంగిల్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే క్యూబిట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, చేంజ్ ఇన్ వన్ అఫెక్ట్స్ ద అదర్. సో క్యూబిట్స్ ఏంటంటే కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి, ఒక క్యూబిట్కి ఇంకో క్యూబిట్కి అలా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట అన్నీ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక దాంట్లో చేంజ్ ఇంకో దాంట్లో కూడా అఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఒక క్యూబిట్లో చేసిన చేంజ్, సో దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా అదర్ క్యూబిట్స్లో కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ డేటా ప్రాసెసింగ్, ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫాస్టర్ డేటా ప్రాసెసింగ్లో హెల్ప్ అవుతుంది అండ్ ఎఫిషియన్సీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ అంటే, సో మనకు బేసిక్గా డేటా అనేది మొత్తం క్యూబిట్స్లో స్టోర్ చేసుకుంటుంది. సో క్యూబిట్స్ ఏం చేస్తాయంటే మల్టిపుల్ క్యాల్కులేషన్స్ని టుగెదర్గా పర్ఫామ్ చేస్తాయి. అండ్ క్వాంటమ్ ఆల్గరిథమ్స్ ప్రాసెస్ డేటా. సో క్వాంటమ్ ఆల్గరిథమ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే డేటాని మొత్తం ప్రాసెస్ చేసి, సో ఫైనల్ రిజల్ట్ ఈస్ మెజర్డ్ అండ్ ఆబ్టైన్డ్. సో ఫైనల్ రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో రియల్ వరల్డ్ యూజ్ వచ్చేసి మెయిన్గా క్వాంటమ్ కంప్యూటరింగ్, క్రిప్టోగ్రఫీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాంప్లెక్స్ సిమ్యులేషన్స్. సో ఇటువంటి ఫీల్డ్స్, ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. సో బట్ మెయిన్గా క్రిప్టోగ్రఫీ, ఏఐ, కాంప్లెక్స్ సిమ్యులేషన్స్ ఇటువంటి ఫీల్డ్స్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే, సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి, సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.